గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇప్పుడు మనము 10th క్లాస్ ఇంగ్లీష్కు సంబంధించి యూనిట్ 7లో ఏ రీడింగ్ మై చైల్డ్హుడ్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి గ్రామర్ పార్టులో సెక్షన్ 2 ఇది వొకాబులరీ పార్ట్, గ్రామర్ పార్ట్ కాదు, వొకాబులరీ పార్ట్ లోపల సెక్షన్ 2 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకు టిక్ ద అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్ బిలో. ఏదైతే మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ కింద సెంటెన్స్ లోపల మనకు ఒక వర్డ్కు అండర్లైన్ అనేది చేశాడు. అయితే ఈ అండర్లైన్ చేసినటువంటి పదానికి సరి అయిన అర్థాన్ని ఇచ్చేటటువంటి పదమును మనము ఇచ్చినటువంటి ఏబిసిల నుంచి ఎన్నుకోవాలి. ఇక్కడ చూడండి, కలామ్స్ ఫాదర్ పాసెస్డ్ పొందెను. కలాం ఫాదర్ పొందాడు. ఏం పొందాడు ఆయన? గ్రేట్ ఇన్నేట్ విజిడమ్. అతను పుట్టుకతోటే చాలా తెలివి కలిగినటువంటి వాడు. ఎందుకంటే అతను పుట్టుక నుండే అతను గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్ అనేది పొందాడు. అండ్ ట్రూ జెనరోసిటీ ఆఫ్ స్పిరిట్. ట్రూ జెనరోసిటీ, ఔదార్యము, దాతృత్వం అనేది మరియు విజ్డమ్ అనేది ఇన్నేట్గానే వచ్చింది, ఆయనకు పుట్టుకతోటే వచ్చేసింది. మనకిక్కడ అండర్లైన్ వర్డ్ ఏముంది? జెనరోసిటీ అనేది అండర్లైన్ వర్డ్ ఇక్కడ. మరి ఈ జెనరోసిటీకి సంబంధించినటువంటి కరెక్ట్ వర్డ్ అనేది మనం ఇక్కడ ఎన్నుకోవాలి. దీంట్లో ఏలో హాస్పిటాలిటీ, ఎందుకు అతిథి సత్కారం మర్యాద అంటాం కదా దాన్ని, ఆ మర్యాద ఇచ్చే గుణము. తర్వాత నోబిలిటీ, ఔన్నత్యము, మరియు కైండ్నెస్, దయ. ఈ మూడు కూడా మనకు దగ్గర సంబంధం ఉన్నట్టుగానే అనిపిస్తున్నాయి. అతను పుట్టుకతో విజ్డమ్ అండ్ జెనరోసిటీ ఆఫ్ స్పిరిట్ అనేది ఔదార్యము, దాతృత్వం అనేది పొందాడు. మరి దీనికి సరి అయిన పదం ఏది? మరి నోబిలిటీ. ఇది మన ఆన్సర్ నోబిలిటీ. దీనికి మీరు రైట్ మార్క్ చేసుకోవాలి. దేనికి? నోబిలిటీకి. ఈ జెనరోసిటీ మీన్స్ నోబిలిటీ. ఔన్నత్యము, ఔదార్యము, ఔన్నత్యము అనేది ఆన్సర్. కాబట్టి మనకి ఇక్కడ బీకు ఆన్సర్గా తీసుకోవాలి. ఇక సెకండ్, ఏ సడెన్ డిమాండ్ ఫర్ టమరిండ్ సీడ్స్. టమరిండ్ సీడ్స్కి, చింతగింజలకు సడన్గా డిమాండ్ అనేది ఎరప్ట్ అయ్యింది ఇన్ ద మార్కెట్లో ఈ యొక్క టమరిండ్ సీడ్స్కి అనేది డిమాండ్ ఎరప్టెడ్ అయ్యింది. ఎరప్టెడ్ అంటే ఏంది? మరి ఇక్కడ ఎరప్టెడ్ అంటే ఏంది? ఆకస్మికంగా సంభవించడం. ఎరప్టెడ్ అంటే ఏంది? ఆకస్మికంగా సంభవించడం. A sudden demand for tamarind seeds erupted in the మార్కెట్ లోపట ఆకస్మికంగా టమరిండ్ సీడ్స్కి డిమాండ్ అనేది పెరిగింది. డిమాండ్ అనేది అక్కడ సంభవించింది. ఇక్కడ ఎరప్టెడ్ అంటే ఏంది? ఆకస్మికంగా సంభవించడం. మరి మనకు ఇక్కడ 3 ఆన్సర్స్ ఉన్నాయి. ఏ స్టార్టెడ్, బి కేమ్ అప్, సి అపియర్డ్ సడన్లీ. మరి ఏది ఆన్సర్? ప్రారంభమైందా, వచ్చిందా, మరి అపియర్డ్ సడన్లీ, అనుకోకుండా సడన్గా కనబడ్డదా? ఏది మరి ఆన్సర్? మనకు ఈజీగా చెప్పేయచ్చు. ఆకస్మికంగా ఎరప్టెడ్ అంటే ఏంది? ఆకస్మికంగా సంభవించడం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంది? అపియర్డ్ సడన్లీ. దీనికి మీరు మీ బుక్లో టిక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. అవర్ ఫ్యామిలీ అరేంజ్డ్ బోట్స్. మా ఫ్యామిలీ బోట్స్ అరేంజ్ చేసింది. ఎందుకు? ఫర్ క్యారీయింగ్ ద ఐడియల్స్ ఆఫ్ లార్డ్. ఆ యొక్క లార్డ్కు వారి యొక్క సీతారాముల కళ్యాణం ఉన్నది కదా, దానికి సంబంధించినటువంటి ఐడియల్స్ అంటే విగ్రహాలు, వాటిని తీసుకెళ్ళడానికి మా ఫ్యామిలీ బోట్స్ అరేంజ్ చేసింది. ఫ్రమ్ ద టెంపుల్ టు ద మ్యారేజ్ సైట్. టెంపుల్ నుంచి మ్యారేజ్ సైట్కి తీసుకెళ్ళడానికి మేము బోట్లు అరేంజ్ చేశాము. సిచ్యువేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పాండ్.
ఆ యొక్క పాండు లోపట, ఆ యొక్క కొలను లోపట ఏర్పాటు చేయబడ్డటువంటి మ్యారేజ్ సైట్కి, ఇక్కడ సైట్ కింద అండర్లైన్ ఉంది, మీరు చాలా గమనించాలి. మ్యారేజ్ సైట్కి అది అరేంజ్ చేయబడింది. మరి ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంది? సైట్. మరి సైట్ అంటే ఏంది? ఇక్కడ ఫ్రమ్ ద టెంపుల్ టు ద మ్యారేజ్ సైట్ అన్నాడు. సైట్ అంటే ప్లేసా, స్థలమా, సెరిమనీ ఉత్సవమా, ఫీస్ట్ విందా? మరి దేనికి ఇక్కడ సైట్ అంటే? మ్యారేజ్ సైట్ అంటే మ్యారేజ్ ప్లేస్. ఏంది? మ్యారేజ్ ప్లేస్. కాబట్టి మనము ప్లేస్కి టిక్ మార్క్ అనేది బుక్లో చేసుకోవాలి. దేనికి? ప్లేస్కు. ఓకే. నెక్స్ట్ 4th వన్, ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్. ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్. కొత్త టీచరు దాన్ని స్టమక్ చేసుకోలేకపోయాడు, స్టమక్ చేయలేదు. మరి ఇక్కడ స్టమక్ కింద అండర్లైన్ అనేది ఉంది. ఏ హిందూ ప్రియస్ట్ సన్, హిందూ ప్రియస్ట్ యొక్క కొడుకు, సిట్టింగ్ విత్ ఏ ముస్లిం బాయ్, ముస్లిం బాయ్తో కలిసి కూర్చుండడాన్ని ఆ యొక్క కొత్త టీచరు కుడ్ నాట్ స్టమక్. మరి ఇక్కడ స్టమక్ అంటే ఏంది? ఎగ్రీ. స్టమక్ అంటే ఏంది? ఎగ్రీ, ఒప్పుకోవడం. స్టమక్ అంటే ఏంది? ఎగ్రీ. కుడ్ నాట్ స్టమక్ అంటే ఒప్పుకోలేదు. స్టమక్ అంటే ఒప్పుకోవడం, కుడ్ నాట్ స్టమక్ అంటే ఒప్పుకోలేదు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్లో ఏది ఆన్సర్? ఇమేజైన్ ఊహించడమా, పర్మిట్ అనుమతించడమా, టోలరేట్ భరించడమా? ఏంది? సహించడము, భరించడము. టోలరేట్ మీన్స్ సహించడము లేదా భరించడం. మరి ఏది ఆన్సర్ ఇక్కడ? ఏది సూటేబుల్? టాలరేట్. ద న్యూ టీచర్ కుడ్ నాట్ టాలరేట్. దాన్ని సహించలేకపోయిండు, దాన్ని భరించలేకపోయిండు. కాబట్టి ఇక్కడ 4వ దానికి ఆన్సర్ ఏం పెట్టుకోవాలి? టాలరేట్కు మీరు టిక్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ 5th వన్, he looked utterly downcast. He looked utterly downcast. అండర్లైన్ దేని కింద ఉంది? డౌన్ కాస్ట్ కింద అండర్లైన్ అనేది ఉంది. మరి డౌన్ కాస్ట్ అంటే ఏంది? కుంగిపోవడం. డౌన్ కాస్ట్ మీన్స్ ఏంది? కుంగిపోవడం. he looked utterly downcast as I shifted to my seat in the last row. నేను ఎప్పుడైతే చివరి సీట్కి వెళ్ళానో, చివరి వరుసలోకి వెళ్ళిపోయినందుకు, ఏజ్ ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో, చివరి వరుసలోకి నేను వెళ్ళిపోయినందుకు, హీ లుక్డ్ అట్టర్లీ డౌన్ కాస్ట్, అతను చాలా కుంగిపోయాడు, కుంగిపోయినట్టు కనబడ్డాడు. ఇక్కడ డౌన్ కాస్ట్ అంటే ఏంది? ఇక్కడ మరి కుంగిపోవడం. మరి ఆన్సర్ ఇక్కడ మనకు 3 ఇచ్చాడు. లోన్లీ, సాడ్ బాధపడ్డాడు, డిసప్పాయింట్ అయ్యాడు. ఏంది మరి ఇక్కడ? డిసప్పాయింట్ అవ్వడమా, సాడ్ అవ్వడమా, లోన్లీ అవ్వడమా? ఏంది? సాడ్, బాధపడ్డాడు, కుంగిపోయి బాధపడ్డాడు. కాబట్టి ఇక్కడ 5వ దానికి ఆన్సర్ అట్టర్లీ డౌన్ కాస్ట్కు అండర్లైన్ ఉంది కాబట్టి దానికి సూటేబుల్ వర్డ్ ఏంది? సాడ్. కాబట్టి మీరు ఇక్కడ సాడ్కు టిక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్, శాస్త్రి బ్లంట్లీ ఆస్క్డ్. శాస్త్రి బ్లంట్లీ ఆస్క్డ్ ద టీచర్ టు either apologize or quit the school. అయితే క్షమాపణ అన్నా చెప్పు, లేదంటే స్కూల్ విడిచి వెళ్ళిపో అని బ్లంట్లీ ఆస్క్డ్, చాలా కోపంగా అడిగాడు. మరి ఇక్కడ మనకు బ్లంట్లీ కింద అండర్లైన్ అనేది ఉంది. మరి బ్లంట్లీ అంటే ఇమ్మీడియట్లీ, యాంగ్రీలే, ప్లెయిన్లే? స్పష్టంగానా, కోపంగానా, వెంటనేనా? ఏంది మరి ఇక్కడ ఆన్సర్? బ్లంట్లీ మీన్స్ యాంగ్రీలీ, కోపంగా అన్నాడు, అతను కోపంగా అన్నాడు. కాబట్టి మీరు దేనికి టిక్ పెట్టుకోవాలి? యాంగ్రీలీకి టిక్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ 7th వన్, ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్. చిన్న సొసైటీ లెక్క ఉన్నటువంటి ఆ యొక్క రామేశ్వరంలో
వాజ్ అక్కడ ఉండే ఏముండే వెరీ రిజిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్రిగేషన్. ఇది చాలా కఠినమైనటువంటి టర్మ్స్ ఉండే, కండిషన్స్ ఉండే అక్కడ. ఏంది? ఆఫ్ సిగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఏదైతే ఆ యొక్క సామాజికమైనటువంటి ఆ యొక్క గ్రూప్స్ ఉన్నాయో, కులాలు మతాలు ఉన్నాయో, వాటిని విడతీయడం. సిగ్రిగేషన్ అంటే విడతీయడం. వాటిని విడదీయడం విషయంలో చాలా కఠినమైనటువంటి ఆ యొక్క నిర్ణయాలు ఉండే. రిజిడ్ అంటే కఠినమైన అని అర్థం కదా. మరి ఇప్పుడు ఇక్కడ మనకు 3 ఆన్సర్లు ఉన్నాయి. స్ట్రిక్ట్, ఫిర్మ్ దృఢమైన, తర్వాత స్ట్రాంగ్ బలమైన. ఏది కరెక్ట్ అవుతుంది? మనకు ఎక్కువ సూటేబుల్ అయ్యేది మనం చూడాలి. కాబట్టి స్ట్రిక్ట్గా ఉన్నాయి అక్కడ. ఏమున్నాయి? చాలా స్ట్రిక్ట్గా కఠినంగా ఉన్నాయి. కాబట్టి మనము ఈ యొక్క ఏకు టిక్ అనేది, స్ట్రిక్ట్కు టిక్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ 8వది, సుబ్రహ్మణ్యం అయ్యర్ వాజ్ నాట్ పెర్టర్బెడ్. సుబ్రహ్మణ్యం అయ్యర్ వాజ్ నాట్ పెర్టర్బెడ్, ఆందోళన చెందలేదు. పెర్టర్బెడ్ మీన్స్ ఆందోళన చెందడము, కోపగించుకోవడము. పెర్టర్బెడ్ అంటే ఏంది? ఆందోళన చెందడము, కోపగించుకోవడం. మనకు ఈ పెర్టర్బెడ్ కిందనే అండర్లైన్ అనేది ఉన్నది. సుబ్రహ్మణ్యం అయ్యర్ వాజ్ నాట్ పెర్టర్బెడ్ నార్ డిడ్ ఈ గెట్ యాంగ్రీ విత్ హిజ్ వైఫ్. అతను ఆందోళన చెందలేదు. అదేవిధంగా నార్ డిడ్ హీ గెట్ యాంగ్రీ విత్ హిజ్ వైఫ్, వాళ్ళ యొక్క భార్యపై కూడా కోపపడలేదు. సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆందోళన చెందలేదు, తర్వాత అతని యొక్క భార్యపై కూడా కోపము అనేది చేసుకోలేదు. ఇది అబ్దుల్ కలాంను మీల్స్కు పిలిచినందుకు వాళ్ళ భార్య ప్రవర్తించింది కదా, కాబట్టి ఆ ప్రవర్తనకు అతను ఆందోళన చెందలేదు. తర్వాత అలా మిసెస్ పై కోపం కూడా చేయలేదు. మనకు ఇక్కడ చూడండి, డిస్టర్బెడ్, డిసప్పాయింటెడ్, ప్లీజ్డ్. సమ్మతించెను, డిసప్పాయింట్ అయ్యాను, డిస్టర్బెడ్. ఇది 3 ఉన్నాయి. మనకు ఇక్కడ పెర్టర్బెడ్ మీన్స్ నాట్ డిస్టర్బెడ్, అతను ఆందోళన చెందలేదు, ఎలాంటి తికమకకు గురి కాలేదు. అదేవిధంగా అలా భార్యపై కోపం కూడా రాలేదు. కాబట్టి ఇక్కడ పెర్టర్బెడ్ మీన్స్ డిస్టర్బ్డ్. ఏంది? డిస్టర్బ్డ్. కాబట్టి మనము ఏకు అనేది టిక్ అనేది పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ 9th, ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఇమినెంట్. ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఇమినెంట్. ఇమినెంట్ మీన్స్ జరిగే అవకాశం గల. నచ్చిందా? జరిగే అవకాశం గల, అలా కనబడుతుంది. ఇండియాకు స్వాతంత్రం తప్పకుండా వస్తుంది అనేది మనకు అనిపిస్తుంది. మరి ఇక్కడ ఆన్సర్స్ ఎక్స్పెక్టెడ్, నెససరీ, సర్టెన్. స్పష్టంగా అనేది మనకు 3 ఆన్సర్స్ ఇచ్చారు. కాబట్టి మనకు సర్టెన్ వాస్తవమా, నెససరీ అవసరమా, లేదా ఎక్స్పెక్టెడ్ మనము ఊహిస్తున్నామా? ఏది? ఇక్కడ ఇమినెంట్ అంటే ఏంది? సర్టెన్ అనేది కరెక్ట్ వర్డ్, మనకు సూటేబుల్ వర్డ్. కాబట్టి మనకు ఇమినెంట్కు దేన్ని ఎన్నుకోవాలి? సి, సర్టెన్ని మనకు ఎన్నుకోవాలి. ఇమినెంట్ మీన్స్ సర్టెన్లీ వచ్చే అవకాశం అనేది ఉంది. థ్యాంక్ యూ. మీకు ఇదివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో నేరుగా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.